నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. త్రాగునీటి సమస్య పరిష్కారంలో విఫలం, ముందు చూపులేకే రాష్ట్రంలో దాహం. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా. ఘనంగా స్పీకర్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, కోడెల సేవలను కొనియాడిన టీడీపీ నేతలు. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి, తక్షణం 1000 కోట్లు విడుదల చేయాలి. జడ్పీ వద్ద ధర్నా చేపట్టిన బాధితులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే త్రాగునీటి సమస్య తలెత్తిందని వైసీపీ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్, సింగపూర్ లాంటి దేశాలు నిర్మిస్తారని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు తప్ప త్రాగడానికి గుక్కెడు నీళ్లు మాత్రం ఇవ్వలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యలను గాలికి వదిలేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ముస్తఫా ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు నజీర్ అహ్మద్, గులాం రసూల్, ఆతుకూరి ఆంజనేయులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఈరోజు కరువు తాండవిస్తూ ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అప్పుడు కూడా ఇదే పరిస్థితి. మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా చాలా ఇంకుడు గుంటలు చాలా తవ్వడం జరిగింది. మరి అప్పుడు ఆయనకి ఒకసారి అర్థమై ఉంటుంది, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కరువు వస్తుందని చెప్పేసి కూడా ఆయనకి తెలిసే ఉంటుంది. మరి వచ్చిన తర్వాత కనీసం చెరువులు కానివ్వండి లేకపోతే గుంటలు కానివ్వండి తవ్వించడం అనేది కూడా ఆయన మర్చిపోయారు. మర్చిపోయి ఎంతసేపటికి ఆ రాజకీయాన్ని మరి ఎక్కడ చూసినా ఆయన ఏదో నేను ఒక ఇంగ్లాండ్ లాగో లేకపోతే సింగపూర్ లాగో రాజధాని నిర్మిస్తానని చెప్పడమే తప్ప ప్రజలేంటి, ప్రజల పరిస్థితులు ఏంటి, మనం ఏ విధంగా వెళ్ళాలనేది ఆలోచన చేయకుండా పరిపాలన చేస్తుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కనీ రీతిలో నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే పాడి పశువులు కూడా చాలా వాళ్ళకి కనీసం ఇది లేక తిండి లేక చాలా అల్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతసేపటికి మానేసి ఎంతసేపటికి ఒక అసెంబ్లీ కట్టాలా, రాజధాని కట్టాలనే ఒక ప్రయత్నం తప్ప ఇంకా వేరే ప్రయత్నం లేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ మనం ధర్నాలు చేస్తున్నామంటే ఆయనకి కనువిప్పు కావాలని, ఆయనకి తెలియాలని, ఇవాళ స్వార్థం కోసం కాదు, లేకపోతే మనం ఏదో ఇక్కడ తీసుకొచ్చేదో రాజకీయం గురించి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇది అర్థం అవ్వాలా, రేపు రాబోయే కాలంలో అయినా సరైన పరిపాలన అందించిన ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరూ కూడా మనం అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం ఇది చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేస్తున్నామంటే ఆ చంద్రబాబు నాయుడు గారండి దానికి సంబంధించిన అధికారులు కానీ అందరికీ కూడా వాళ్ళందరూ తెలియాలా, రేపు రాబోయే కాలంలో మంచి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇవాళ చూడండి ఎంతో మంది ఎన్ని చోట్ల కనీసం నీళ్ళకి అల్లాడుతున్నారు. వీళ్ళకి ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్లానింగ్ లేదు. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ ఆఫీసులో సంబంధించి మరి అక్కడ కుంటలు తవ్వేసేసి నీళ్లు స్టోర్ చేయడం ప్రయత్నం చేయాలి కదా. మరి ఇంకుడు గుంటలు ఎక్కడ తవ్వట్లేదు అంటే జనాన్ని మీరు తవ్వండి మీరు చేయమంటున్నారు. కానీ ఇవాళ గవర్నమెంట్ సంబంధించి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, అన్ని ఆఫీసులో కూడా ఇంకుడు గుంటలు తవ్వేసి నీళ్లు ఏ విధంగా స్టోరేజ్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఆలోచన ఉండాలి కదా. మరి ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి ఇకనైనా సరే మీరందరూ కలిసి టీడీపీ ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా కలిసి ముందు ప్రభుత్వం సంబంధించిన ఎక్కడ కార్యాలయాలు ఉన్నారో ఆ కార్యాలయంలో ఇంకుడు గుంటలు తవ్వడం అనేది ఒకటి సరి చేసుకోవాలని చెప్పేసి అలాగే ముందు జాగ్రత్త చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 68వ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను టీడీపీ జిల్లా ఇన్ఛార్జి జీవి ఆంజనేయులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ
శివప్రసాదరావు రాజకీయ జీవితంలో ఏ పదవి చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవలను అందించాలని ఆంజనేయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ రామకృష్ణ, రాయపాటి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్. Happy long life to you, dear Kodal Suprasad garu. Happy birthday to you. May God bless you. May God bless you, dear Kodal Suprasad garu. Happy birthday to you. Please come. యాక్షన్ గారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కోడెల గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు, రాయపాటి శ్రీనివాస్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లాల్ వజీర్ గారికి, అలాగే సుభాష్ శ్రీనివాసరావు గారికి, అలాగే శివరామయ్య గారికి, ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి వందలాది మంది కార్యకర్తలకు, కోడెల గారి అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా ఉండటం మన అందరికీ ఎంతో గర్వకారణము. నందమూరి తారక రామారావు గారి పిలుపుతోటి ఈరోజు పల్నాడులో ఒక రాజకీయ మార్పుకి తెలుగుదేశం పార్టీ కొండంత అండ. మరి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం తరపున ఫస్ట్ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు. మరి అటువంటి వ్యక్తుల యొక్క జన్మదినాలు ప్రజలందరికీ కూడా పండుగ దినాలుగా మారుతూ ఉన్నాయి. మరి రోజు పల్నాడులో ఎక్కడ చూసినా కూడా ఆయన జన్మదినం మంచి పండుగ వాతావరణం చేసుకుంటారు. అందుకని ముఖ్యంగా ఆయన శతమానం భవతి, 100 సంవత్సరాలు బతికే విధంగా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 68వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయనకు నేను మొట్టమొదటిసారిగా శుభాకాంక్షలు తెలుపుతూ, శాసనసభ స్పీకర్గా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి మన కోడెల శివప్రసాదరావు గారు ఇటువంటి అనేకమైనటువంటి జన్మదినోత్సవాలు రాబోయేటటువంటి రోజుల్లో జరుపుకొని రాష్ట్ర ప్రభుత్వం అగ్రి గోల్డ్ బాధితులకు తక్షణ సహాయంగా 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఏజెంట్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేయడంతో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
రాష్ట్రంలో 20 లక్షల మంది నుండి 4,000 కోట్లు వసూలు చేశారు. అందులో 10 నుండి 100 రూపాయల దాకా రోజువారీ డిపాజిట్దారులు ఉన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం కొందరు దుబాయ్లో, కొందరు రహస్య జీవితంలో ఉండి ఈ ప్రజలను మాత్రం మండు టెండర్లో రోడ్ల మీదకి నెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆలస్యం చేస్తుంది. సిఐడి డిపార్ట్మెంటు పరోక్షంగా యాజమాన్యానికి ఆ ఆస్తులని బదలాయింపు చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, దాచుకోవడానికి అరెస్టులు చేయకుండా తగినంత సమయాన్ని ఇచ్చింది. ఈరోజు విజయవాడలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికి 96 మంది అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు ఆత్మహత్యలు పాలయ్యారు. మానసికంగా, ఆర్థికంగా తీవ్రాతి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న ఈ కస్టమర్లని, అలాగే ఏజెంట్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడతాడా, లేకుంటే కళ్ళు మూసుకొని రాజధాని పేరుతో మరి కొన్ని వందల మంది చావుకి కారణమవుతారో తేల్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇవాళ కేబినెట్ మీటింగ్లో 1000 కోట్లు ఇమీడియట్ గా ఈ చిన్న మొత్తాల పొదుపుదారులని ఆదుకోవటం కోసం కేటాయించమని అడుగుతున్నాం. వికలాంగులకు రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బధిరుల సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ నిరసన తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా బ్యాంకర్లతో మాట్లాడి బాధితులకు స్వయం ఉపాధి కొరకు రుణాలు సబ్సిడీ ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బధిరునికి ఇంటి స్థలం కేటాయిస్తూ ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అధికారులు తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని బధిరులు హెచ్చరించారు. QTV న్యూస్లో ఇప్పుడు చిన్న విరామం.